పార్వతీపురం మన్యం జిల్లా జియమ్మవలస మండలం గౌరంపేట గ్రామ సమీపంలో సోమవారం నాడు అడవి ఏనుగులు సంచరించాయి. గౌరంపేట గ్రామ ప్రజలతో పాటు చుట్టుపక్కల ప్రజలు భయాందోళనకు గురయ్యారు. లక్షలాది రూపాయలు పెట్టుబడులు పెట్టి పండించిన వాణిజ్య పంటలు అడవి ఏనుగులు ధ్వంసం చేశాయి. గ్రామ ప్రజలు లబోదిబోమంటున్నారు. అరటి, మొక్కజొన్న, చెరకు పంటలను అడవి ఏనుగులు ధ్వంసం చేశాయి. గత కొన్ని సంవత్సరాలుగా జియమ్మవలస మండలంలో అడవి ఏనుగులు కోట్లాది రూపాయల పంట నష్టం జరుగుతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పార్వతీపురం గుణుపురం అంతర్రాష్ట్ర ఆర్ఎన్బి రహదారిపై ఏనుగులు సంచరిస్తుండడంతో ట్రాఫిక్ సమస్యలు ఏర్పడుతున్నాయి. స్థానిక అటవీ శాఖ అధికారులు ఏనుగులను పంట పొలాల వైపు తరలించడంతో ట్రాఫిక్ సమస్యలు తీరుతున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు. చౌదరి, స్ఫూర్తి న్యూస్, మన్యం జిల్లా. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం పట్టణంలో ఉత్తరాన కొలువై ఉన్న శ్రీచక్ర సహిత శ్రీ నూకాలమ్మ అమ్మవారి లోక కళ్యాణార్థం 62వ చండీ హోమాన్ని ఘనంగా నిర్వహించారు. సోమవారం నాడు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగిందని రాజాన సత్యనారాయణ పండు తెలిపారు. ప్రతి నెల పౌర్ణమి సాయంత్రం నిర్వహించే ఈ చండీ హోమం ఈ నెల కూడా ఘనంగా నిర్వహించడం జరిగిందని చెప్పారు. ఆలయ మండపంలో వివిధ పూజాధికారులు నిర్వహించడం జరిగిందని ఆయన తెలిపారు. స్వామి, స్ఫూర్తి న్యూస్, పశ్చిమ గోదావరి. ఉన్నటువంటి శ్రీ నూకాలమ్మ దేవాలయంలో క్రోధిన సంవత్సరానికి ముందుగా శోభకృతనామ సంవత్సరానికి చివరిగా జరుగుతున్నటువంటి 61వ చండీ హోమం 5 గంటలతోటి చక్కగా మహావైభవంగా జరుగుతుంది. అలాగే వచ్చే సంవత్సరానికి ఉగాది ముందుగా మనం ప్రతి సంవత్సరం చేసేటువంటి జాతర 5వ తారీఖు నుంచి మహోద్భుతంగా జాతర కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. పాంపేట్ కూడా ఆల్రెడీ గ్రామంలో పనిపెట్టడం జరిగింది. 5వ తారీఖు మొండూరు యాజ్ఞవల్క్య ఆశ్రమానికి సంబంధించినటువంటి స్వామీజీ శ్రీ కృష్ణ చరణానంద భారతీ స్వామీజీ గారి ఆ కార్యక్రమంలో మొట్టమొదటి జరిగేటువంటి గంగానమ్మ తల్లిని మన నూకాలమ్మ తల్లిని తీసుకొచ్చేటువంటి ఆ పాదయాత్రలో ఆ స్వామీజీ వారు కూడా ఆ రోజు రాత్రి స్వామీజీ మంచి చక్కటి అమ్మవారి వైభవాన్ని గురించి ఉపన్యాసం ఇస్తారు. ఆ తర్వాత నుంచి ప్రతిరోజు ఉదయం సాయంత్రం చక్కటి కార్యక్రమాలు రూపొందించడం జరిగింది. అలాగే ఆ కార్యక్రమాలు అన్నింటిలో కూడా మనందరం ప్రతి సంవత్సరం జరిగే కార్యక్రమాలు ఆ కార్యక్రమాల్లో అందరం పాల్గొన్నాం. రేపు సంవత్సరం 62వ చండీ హోమం కూడా మళ్ళీ ఆ రోజు కూడా మనం అందరం మళ్ళీ కలుసుకుందాం. Please like, share, subscribe our channel.